50 ఏళ్ల తర్వాత స్పీకర్ ఎలక్షన్. ఎన్డీఏ నుంచి ఓం బిర్లా నామినేషన్. ఇండియా కూటమి తరపున బరిలో కేరళ ఎంపీ సురేష్. ఇవాళ 11 గంటలకు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగు. డిప్యూటీ స్పీకర్ పదవి కోసం పట్టుబట్టిన ప్రతిపక్షాలు ససమేరన్న ఎన్డీఏ కూటమి పార్టీలు 50 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఇవాళ ఎంపిక ఏదైతే స్పీకర్ ఎన్నిక జరుగుతుంది దానికి ఇవాళ ఉన్నటువంటి అందరూ ఎవరైతే ఉన్నారో ఎంపీగా గెలిచినట్టు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా పార్లమెంట్ నుంచి కూడా వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎవ్వరు కూడా ఓటుకు వేయకుండా ఉండొద్దు అన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. పార్లమెంట్లో స్పీకర్ ఎన్నిక కోసం ఇవాళ పూర్తి మెజార్టీ లేనటువంటి నేపథ్యంలో ఎవరు గెలిచినా కూడా పూర్తి మెజార్టీతో గెలుస్తారంటే స్పీకర్ వాళ్ళని ఎన్నుకుంటారు. కానీ 50 సంవత్సరాల చరిత్ర తర్వాత ఇవాళ పూర్తి మెజార్టీ ఎవరికి రాలేదు నేపథ్యంలోనే ఇవాళ ప్రతిపక్ష కూటమిగా ఉన్నటువంటి కాంగ్రెస్, అధికార పార్టీ కూటమిగా ఉన్నటువంటి బీజేపీకి ఇవాళ సవాల్గా మారినటువంటి నేపథ్యం ఉంది. స్పీకర్ ఎన్నిక ఈ దేశంలో మొట్టమొదటిదని కూడా చెప్పొచ్చు. ఈ స్పీకర్ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయి, ప్రతిపక్షానికి ఓట్లు పడతాయా లేకపోతే అధికార పార్టీకి ఓట్లు పడతాయా అనేటువంటి నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పటికే మోడీకి అయితే దీంతోనైతే ఒక ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యం కూడా ఉంది.